అలాగే 4 నిమిషాల్లో 40 వార్తలు టక 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 ఫాస్ట్‌గా అనమాట అండి ఇది. అవును. ఆ! మీరు ప్రశాంతంగా ఎక్కడ శాంతి స్వరూప్ గారి న్యూస్, ఎక్కడ ఇది ప్రశాంతం లేకుండా ఉంటుందండి ఇక్కడ. అర్థం కాదు. కరెక్ట్ అండి. అది కూడా ఫాస్ట్‌గా నేను 2, 3 సార్లు నాకు అర్థం అవ్వలేదండి నాకు. ఒకసారి హ్మ్. నేనేదో ఫంక్షన్‌కి తీసుకెళ్లారు. హ్మ్. అక్కడ నేను కూర్చుంటే ఈ వేగంగా చదివే వాళ్ళొచ్చారు. వేగం చదువు. వాళ్ళ పేరు నాకు తెలియలేదు. అవును. వాళ్ళొచ్చి నమస్కారం అండి అమ్మా నమస్కారం. క్షమించండి అమ్మా మీ పేరు తెలియలేదు. హ్మ్. అంటే అదేంటి సార్ గుర్తుపట్టలేదు తల్లి హ్మ్. అని. అంటే మేము దీంట్లో ఫలానా ఛానల్‌లో చేస్తామమ్మా. హ్మ్. మీరు చెప్తే గాని తెలియట్లేదు తల్లి. ఆ! ఎక్కడైనా అర్థమైతే కదా! అది. మీరు పరిగెడుతూనే ఉన్నారు. అవునండి. అంటే ఏం చేయాలి సార్? అర్థమైతే మళ్ళీ చూడరు కదా! ఓహ్! ఓహ్! అర్థమైతే మళ్ళీ చూడరు. అందుకని అట్లా చెబుతారట. ఓహో! హ్మ్. అట్లా ఇంకా మీకు బాగా సంతోషం కలిగిన సంఘటనలు అంటే జీవితంలో గాని, న్యూస్ చదివినప్పుడు గాని, అలాగే బాధ కలిగిన సంఘటనలున్నాయా సార్? సంతోషం కలిగిందంటే బాగా సంతోషం. ఉద్యోగం వచ్చినప్పుడు. ఆ! అలాగే 1983లో ఆ! మనం ప్రపంచ కప్ గెలిచాం మొదటిసారి. క్రికెట్ అవునండి. కపిల్ దేవ్. కపిల్ దేవ్. అది. హ్మ్. ఆ వార్త మీరు చదివారా సార్ అది? ఆ! ఆ! కానీ మరి ఒళ్ళు గగురు పడటం ఇయన్నీ ఎలా చదివారు? ఆ! అయి కంట్రోల్ చేసుకోలేము. హ్మ్. చాలా బాధ కలిగించిందేంటంటే, హ్మ్. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య. అవును. చాలా పొద్దున చాలా దారుణంగా. అవును. వాళ్ళ బాడీ ఆ! గార్డ్‌లే. ఆవిడ అంగరక్షకులే. హ్మ్. 16 గుళ్ళు. హ్మ్. అది 10 రోజుల పాటు చెప్పాల్సొచ్చింది. హ్మ్. ఆవిడ ఇది కూడా వెంటనే ప్రకటించలేదు. ఆపారు. అవును. అలాగే రాజీవ్ గాంధీ హత్య. ఆ! అది కూడా. మీరు కూడా చెప్పారన్నమాట అది. ఓకే అండి. చాలా తర బాధాకరంగా హ్మ్. హ్మ్. దానికి తోడు చివర్లో రాజశేఖర్ రెడ్డి గారి విమాన ప్రమాదం. అప్పుడు కూడా మీరు చదువుతున్నారు వార్తలు. ఓకే అండి. ఆ! అది చదివి హ్మ్. తర్వాత నేను అమెరికా వెళ్ళాను. హ్మ్. మా పిల్లల దగ్గరికి. ఓకే అండి. ఆ రోజు చదివేసి. హుహు. అది కూడా పొద్దున మిస్ అయింది ఫ్లైట్. ఓకే అండి. సాయంత్రం దాకా చెప్పనివ్వల. హ్మ్. సాయంత్రం చెప్పారు. రోసయ్య గారొచ్చి చెప్పారు. ఓకే అండి. హ్మ్. అట్లా అంటే ఇవన్నీ అంటే ప్రపంచ స్థాయి నాయకుల గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు అవునండి. అంత దారుణంగా హత్య చేయబడ్డారు. హ్మ్. అది చాలా బాధాకరం. హ్మ్. వీటన్నిటికంటే మించి 77లో హ్మ్. దివి తుఫాన్. తాలూకాలో ఉప్పెన అమ్మో! వచ్చింది. అవునా? కొన్ని వేల మంది చచ్చిపోయారు. అవునండి. రోజు హ్మ్. మా కెమెరా టీమ్ వెళ్ళేది. హ్మ్. అక్కడ షూట్ చేసేవాళ్ళు. అప్పుడు ఎలక్ట్రానిక్ కెమెరాస్ కాదు. అవును. పెద్దవి. అవును. హారిఫ్లెక్స్ అని ఉండేవి. అవునండి. ఇంతుంటుంది. ఒక్కొక్కటి 25 కేజీలు ఉంటుంది. అవునండి. అది మోసుకుంటూ మా కెమెరామెన్ వెళ్ళేవాళ్ళు. హ్మ్. ఆ నీళ్ళల్లో వెళ్తే కాలు పెడితే అన్నీ కళేబరాలే. అవును. ఆ నీళ్ళల్లో ఉండి అవి హ్మ్. షూట్ చేసి తీసుకొచ్చి చాలా బాధాకరమైన అబ్బో! సంఘటన. హ్మ్. అప్పుడు ఎంవి కృష్ణారావు గారని మినిస్టర్ ఉండేవారు. అవునండి. ఆయన అక్కడ ఉండి హ్మ్. వీళ్ళకి ఇళ్ళు కట్టించి హ్మ్. ఇవి చేసి ఏవిఎస్ రెడ్డి గారని కృష్ణా జిల్లా కలెక్టర్. అవునండి. ఆయనకి హామ్ రేడియో అని ఉండేది. అవునండి. అదే అంటే ఇప్పుడు మన మొబైల్ లాగా. అవునండి. అది పెట్టుకొని వర్క్ చేసి హ్మ్. తర్వాత ఈ హ్మ్. జాలర్లు వీళ్ళకి ఇళ్ళు కట్టించారు. అదండి. అందువల్ల ఇప్పుడు ఉప్పెన వచ్చినా అంత హ్మ్. ఇబ్బంది ఉండదు. అవునండి. అంటే ముందే తెలిసిపోతుందండి. ముందు తెలిసి ఆ ప్లేస్‌ని ఆ! వేకేట్ ఖాళీ చేపించడం, చేస్తారు. ఖాళీ చేయించడం ఖాళీ చేస్తారు. జరుగుతుంది. ఆ! అప్పుడేంటంటే ఇళ్ళు లేవు. ఇంత టెక్నాలజీ గుడిసెలు. లేదు. ఇంకా మీరు మొట్టమొదట్లో దూరదర్శన్‌కెళ్ళినప్పుడు ఎలా వెళ్ళేవారు సార్? మీకేంటి ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉండేది? అంటే మోటార్ నా సైకిలా? నా స్కూటర్ ఉండేది. స్కూటర్ ఉండేది. ఓకే. తర్వాత కారు కొనుక్కున్నాను. తర్వాత కారు కొనుక్కున్నారు. హ్మ్. మేకప్ అండి? అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడుగా. మేకప్ ఓకే అండి. మేకప్ మ్యాన్ ఉండేవారు. మేకప్ బాలి వేసేవారు. అని ఆ! కాశ్మీర్ అతను. ఓకే. హ్మ్. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ గదా! అవునండి. ఎక్కడి నుంచైనా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. హ్మ్. అతన్ని కాశ్మీర్ నుంచి పంపించారు. హ్మ్. అతనేసా ఎప్పుడు అంటుండేవాడు. హ్మ్. శాంతి నేను కాశ్మీర్ వెళ్ళిపోతా, కాశ్మీర్ హ్మ్. వాళ్ళు మేకప్ వేసాము. ఓకే అండి. అంతేగాని వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ ఏమి మీకు ప్రొవైడ్ అహా! చేయలేదు. దూరదర్శన్ వాళ్ళు. మనం వెళ్ళాలి. ఇంకా చివరగా మీరు మన దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే, సంతోషం కూడా కరువైంది సార్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులుంటున్నాయి. సంతోషంగా ఉండట్లేదు అవును. సార్.
సంతోషంగా ఉండాలంటే అసలు ఏంటి? ఏ పద్ధతి ఏంటి? ఆనందంగా, సంతోషంగా? నాకు తోచిన ఒక 3 వాక్యాలు ఉన్నాయండి. ఓకే అండి. ఒకటి, నిన్నటి గురించి హ్మ్. నిరాశపడద్దు. ఓకే. నిన్నటి గురించి నిరాశ పడొద్దు. రేపటి గురించి ఆ! అత్యాశ పడద్దు. ఓకే. రేపటి గురించి అత్యాశ పడొద్దు. ఈనాటి గురించి హ్మ్. ఆవేశపడద్దు. ఓకే. ఆవేశపడొద్దు, ఆందోళన వద్దు. ఆ! హ్మ్. దానివల్ల హ్మ్. నువ్వు చెయ్యవలసిన సమయంలో హ్మ్. సరిగ్గా చెయ్యగలుగుతావు. అది. నిన్నటి గురించి ఆలోచిస్తే హ్మ్. అలా పోయింది, ఇలా పోయిందని నీరసపడి నిస్పృహ వస్తుంది. అదండి. రేపటి గురించి అలా ఉండాలి, ఇలా ఉండాలి, హ్మ్. నీ శక్తికి మించి ఆలోచిస్తావు. అవును. వద్దు. ఇవాళ కూడా హ్మ్. చెయ్యవలసింది నీ శక్తి ఎంత, హ్మ్. ఎంత చేయగలవు అది. అది చెయ్యి. హ్మ్. చేసేది చిత్తశుద్ధితో చెయ్యి. అదండి. అప్పుడు సంతోషం హ్మ్. నీకు సదా అందుబాటులో ఉంటుంది. సాక్షి అనే ప్రోగ్రాం. సాక్షి. హ్మ్. అలాగే మీరు చెప్పి చూడండి, నేను చేసి చూపిస్తాం. ఓకే. మీరు చెప్పండి, మేము చేస్తాం. ఆ! హ్మ్. అలా అని ఉండేది. తర్వాత వీటన్నిటికీ పరాకాష్ట హ్మ్. ప్రజలతో ముఖ్యమంత్రి అని. ఆ! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఓకే. ప్రతి సోమవారం నాడు స్టూడియోకొచ్చి కూర్చుని హ్మ్. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ చేశారు. హుహు. 6 ఏళ్ళు చేశారు. హుహు. నేనే సంధానకర్తగా ఉన్నాను. ఓకే అండి. ఆహా! ఫోన్‌లో అడగటం ఆ! ఏదో. ఈ సాక్షి అనే కార్యక్రమం ఏంటి? హ్మ్. వింతలు, విశేషాలు అన్నీ క్రోడీకరించి హ్మ్. వాటిని సంకలనం చేసి ప్రసారం చేయటం. ఓకే అండి. అలాగే మీరు చెప్పండి, మేము చేసి చూపిస్తాం. అవునండి. మీరు సమస్య చెప్పండి. దానికి సంబంధిత పరిష్కారం. పరిష్కారం నేను మినిస్టర్ గారినో, హ్మ్. కార్యదర్శినో పిలిచి మాట్లాడతాం. అంటే వారి దృష్టికి తీసుకెళ్తారు మీరు. తీసుకెళ్తాం. అవునండి. ఇలా జరిగినాయి. హ్మ్. ఇప్పుడేంటంటే హ్మ్. వీటన్నిటికి ఒక వాణిజ్య దీన్ని తోడిచ్చారు. అదే కమర్షియల్ అండి. అవునండి. ఈ దీంట్లో ఈ చీర విలువ ఎంతో చెప్తే మీకు ప్రైజ్ ఇస్తాము. అవును. ఈ ప్రశ్నకి ఇంత ఇస్తాము. హ్మ్. ఆ ప్రశ్న అంటే ఏంటి? ప్రలోభ పెడుతున్నారు. అవునండి. ప్రోగ్రామ్ చూడమని. అవునండి. అవును. పట్టు చీర పట్టుకుంటే 10,000 అంటాడు. అవును. అది కొంటే 5,000కి కూడా పనికిరాదు. అవును. అవునండి. అట్లా అంటే అంటే నేను వాళ్ళ వ్యాపారాభివృద్ధికి చేసే ఇది కార్యక్రమం వాడుకున్నాను. ఇది. అది ఎంతగా వెళ్ళిందంటే హ్మ్. టెలివిజన్‌ని సినిమాలకి హ్మ్. వాడుకగా వాడుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒక సినిమా విడుదలవుతుంది హ్మ్. రేపు. ఇవాళ దానికి విడుదల ముందు రోజు వేడుకంటాడు. అవును. ఏముండదు. ఓ అవును. 10 మంది కలిసి డాన్స్ అని అటు ఇటు ఎగురుతారు. అవునండి. అందులో ఉన్న ఆర్టిస్టులు ముగ్గురో, నలుగురో వస్తారు. అవునండి. మీరు నన్ను పొగడండి, హ్మ్. నేను మిమ్మల్ని పొగుడుతా. హ్మ్. పరస్పర పురస్కారం. అవును. పరస్పర పురస్కారం. బావుందండి. ఆ! ఇగ అందరూ పొగుడుకున్న తర్వాత హ్మ్. చివరికి దండలేసుకొని వెళ్ళిపోతారు. అది. హ్మ్. ఇదంతా టీవీ న్యూస్ ఛానెల్‌లో ఇస్తాడు. హ్మ్. 2 గంటలు, 3 గంటలు. అంత అవసరమా? అవును. అది న్యూసా? అది. దీనికి వాళ్ళు టికెట్లు పెడతారు. హ్మ్. అది తోసుకుని ఈ అభిమానులందరూ కొట్టుకుంటారు. అవునండి. దాంట్లో ఒకళ్ళో ఇద్దరో పోతారు. అది. హ్మ్. ఇవన్నీ అవసరమా? అవునండి. కాదు గదా! అవును. అలా ఒక చాలా విలువైన మాధ్యమాన్ని అవునండి. దీనికి వాడేశారు. వాడేశారు. ఆ! వాడుతున్నారు. అవును. అది బాధ.